ఈ రోజు మాయా తరగతిలో కూలం చట్టం బోధించబడింది. దీని ప్రకారం రెండు ఛార్జీల మధ్య స్థిర శక్తి వాటి దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే దూరం రెట్టింపు అయితే బలం 4వ వంతు అవుతుంది. దూరం సగానికి తగ్గితే బలం 4 రెట్లు అవుతుంది. ఎంత చదివినా నాకిది అసలు అర్థం కావటం లేదు. మాయా పుస్తకాలలో సమాధానాల కోసం వెతుకుతున్నప్పుడు అకస్మాత్తుగా కరెంటు పోయింది. కొవ్వొత్తు వెలిగించింది. సమీపంలోని గోడపై కొవ్వొత్తు కాంతి చాలా తీవ్రంగా ఉందని, ఒక చిన్న ప్రాంతంలో వ్యాపించిందని గమనించారు. దూరంగా ఉన్న గోడపై తీవ్రత చాలా తక్కువగా ఉంది, కానీ ప్రాంతం పెద్దది. ఒక ఐడియా వచ్చింది. కొవ్వొత్తి వెలుగు ఒక ఛార్జ్ లాంటి బిందువు మూలం. దాని కాంతి అన్ని దిశల్లో సమానంగా వ్యాపిస్తుంది. ఒక కొవ్వొత్తి వెలుగులో ఒకేసారి విడుదలయ్యే ఫోటాన్ల సంఖ్యను n అనుకుంటే r దూరంలో అన్ని ఫోటాన్లు 4πr² విస్తీర్ణం గల గోళ ఉపరితలంపై సమానంగా వ్యాపిస్తాయి. ఒక యూనిట్ వైశాల్యంలో ఫోటాన్ల సంఖ్య n/4πr². అందుకే దూరం గోడపై వెలుతురు తక్కువగా, దగ్గర గోడపై ఎక్కువగా కనిపిస్తుంది. ఛార్జీల దగ్గర కూడా ఇలాగేనా? సరిగ్గా. ఫోటాన్లు కొవ్వొత్తులాగా ఛార్జ్ నుండి బయటికి రావు, కానీ దాని ప్రభావం గోళం రూపంలో కూడా వ్యాపిస్తుంది. యూనిట్ వైశాల్యంపై పడే ప్రభావాన్ని విద్యుత్ క్షేత్రం అంటారు. మరియు ఈ విద్యుత్ క్షేత్రం ఇతర ఛార్జీలతో కలిసినప్పుడు శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడే నాకు r² కి విలోమానుపాతం అంటే ఏమిటో అర్థమైంది.